ఓకే. సో వాలిడేషన్ రూల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ ఎలా అప్లై చేయాలి అంటే మీకు? లేదమ్మా. ఓకే, సరే. సో ఇప్పుడు మనం వాలిడేషన్ రూల్స్లోనే కొంచెం వేరే సినారీస్ చూద్దాం. ఎలా అంటే, సో ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది నాకు, ఓకేనా? ఏదైనా ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసేప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీలో చాలా పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో ఇండస్ట్రీ అనే ఫీల్డ్లో చాలా పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకుంటే నాకు యాన్యువల్ రెవెన్యూ అనేది బ్లాంక్గా ఉండాలా లేదా చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు యాన్యువల్ రెవెన్యూ అనేది బ్లాంక్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. బ్లాంక్గా ఉంటే ఎర్రర్ త్రో చేయాలి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసి నాకు తర్వాత అపీరియల్ కానీ, బ్యాంకింగ్ కానీ, బయోటెక్నాలజీ కానీ, కెమికల్ కానీ, ఇవన్నీ ఏ ఉన్నా కూడా ఇది బ్లాంక్గా ఉందా లేదా నాకు చెక్ చేయకూడదు. నా కండిషన్ ఏంటి? ఓన్లీ ఇండస్ట్రీ ఈక్వల్ టు అగ్రికల్చర్ ఉన్నప్పుడు మాత్రమే. సో అగ్రికల్చర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్లాంక్ వాల్యూ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూస్ ఉన్నా కూడా నాకు ఈ వాల్యూతో నాకు పని లేదు. ఓన్లీ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్గా ఉందా లేదా చెక్ చేయాలి. ఇన్ కేస్ బ్లాంక్గా ఉంటే ఒక ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి, లేదు అంటే అవసరం లేదు. సింపుల్, ఓకేనా? సో దీన్ని ఎలా రాస్తాం మనం? ఈ వాలిడేషన్ రూల్స్ ఎలా రాస్తాం మనం? దీనికి ఏమేమి కండిషన్స్ తీసుకుంటాం? ఈస్ బ్లాంక్, ఈస్ బ్లాంక్. ఓకే, నెక్స్ట్. రైట్, పిక్ లిస్ట్ వాల్యూ దానిలో ఇస్తే అది వర్క్ కాదు కదన్నా. అవును, పిక్ లిస్ట్ వాల్యూ కదా ఇది. సో పిక్ లిస్ట్ వాల్యూ తీసుకోవాలంటే మనం ఏ ఫంక్షన్ వాడాలి? మనం ఫార్ములా ఫీల్డ్ లో ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం, గుర్తుందా? ఫ్లాగ్ ని డిస్ప్లే చేసుకోవడానికి పిక్ లిస్ట్ వాల్యూని తీసుకున్నాం, గుర్తుందా? న్యూ ఎస్క్యూఎల్ వర్కింగ్ అని ఏ ఫంక్షన్ వాడాము అక్కడ? ఈజ్ పిక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈజ్ పిక్. సో ఈజ్ పిక్. సో దీనివల్ల యూజ్ ఏమంటే మనకు వాల్యూస్ ని పిక్ చేసుకుంటుంది. ఎక్కడైతే ఉంటాయో వాల్యూస్, పిక్ లిస్ట్ వాల్యూస్ నుంచి ఒక వాల్యూని పిక్ చేసుకుంటుంది. సరే, దాని తర్వాత ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇండస్ట్రీలో ఒక వాల్యూని పిక్ చేసుకుంటున్నాం, రైట్? పిక్ చేసుకున్న తర్వాత యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్గా ఉంది కదా చెక్ చేసుకోవడానికి ఈజ్ బ్లాంక్ కండిషన్ వాడాం, రైట్? ఫైన్. ఈ రెండు కండిషన్స్ అయినా ఇంకేమైనా ఫంక్షన్స్ వాడుకుంటాం మనం? ఇంకా ఏమైనా కండిషన్స్ వాడుకుంటామో మనం? ఉన్నాయి కదా డిస్ప్లే కాకుండా ఎనర్జీ ఉంటేనే. ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పిక్ వాల్యూ అనేది ఫంక్షన్ తీసుకున్నాం అంటే ఈ వాల్యూస్ పిక్ చేసుకుంటాం, ఫైన్, బాగుంది. తర్వాత యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ వాడుకున్నాం, బాగుంది. తర్వాత సో ఇంకేమైనా ఫంక్షన్స్ తీసుకుంటామా? ఇఫ్ కండిషన్ తీసుకుంటాం, రైట్? సో అదేం తీసుకుంటాం? ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. ఇఫ్ ఎందుకు వాడతాం? ఇఫ్ ఈ పిక్ వాల్యూ ఇదైతే, రైట్? ఇఫ్ ఈ పిక్ వాల్యూ ఇదైతే, సరే. నెక్స్ట్, ఇప్పుడు ఏం చేసుకున్నాం? ఒక పిక్ లిస్ట్ వాల్యూలో ఇది వాల్యూ తీసుకున్నప్పుడు ఈ బ్లాంక్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాం, రైట్? తర్వాత ఇంకేమైనా ఫంక్షన్స్ వాడతామా? షూరా? ఇఫ్ ఈజ్ పిక్ వాల్యూ అదే అయితే ఆ బ్లాంక్ ని చెక్ డిస్ప్లే ఇంకేమైనా వాడతామా? సో డైరెక్ట్ గా కాకపోతే ఇంకేమైనా ఫంక్షన్ వాడతామా? అంతేనా? సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇండస్ట్రీ ప్లస్ యాన్యువల్ రెవెన్యూ, ఈ రెండు కండిషన్లు నేను చెక్ చేసుకోవాలి, అవునా? ఈ ఇండస్ట్రీలో అగ్రికల్చర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ రెండు కండిషన్స్ నేను చెక్ చేసుకోవాలి. సో రెండు కండిషన్స్ చెక్ చేసుకోవాలంటే మనకి ఏమైనా ఫంక్షన్స్ వాడతామా? ఇంకా
అండ్ అండ్ ఫంక్షన్ వాడతాం, రైట్? సో ఆ రెండు కండిషన్స్ వాడుకుంటాం. సో ఇక్కడ మనకు అండ్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ ఓకే, సో అండ్ ఫంక్షన్ ఉంటుంది, తర్వాత ఇఫ్ ఫంక్షన్ ఉంటుంది, తర్వాత పిక్ లిస్ట్ వాల్యూ ఉంటుంది, తర్వాత ఈజ్ బ్లాంక్ ఉంటుంది. సో మనం ఈ 4 ఫంక్షన్స్ ని ఒక వాలిడేషన్ రూల్ లో రాసుకుంటాం మనం. ఓకేనా? సో బేస్లో మన కండిషన్ బేస్ చేసుకునేది ఏంటి? ఫస్ట్ ఈజ్ పిక్ వాల్యూ తీసుకుంటాం, దాంట్లో ఒక వాల్యూ పిక్ చేసుకున్నప్పుడు బ్లాంక్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో దానికి ఈజ్ పిక్ అంటే ఒక స్పెసిఫిక్ ఒక వాల్యూని పిక్ చేసుకుంటున్నాం కాబట్టి ఈజ్ పిక్ ఫంక్షన్ వాడుకుంటాం మనం. ఇఫ్ ఇది అయితేనే దానికోసం ఇఫ్ తీసుకుంటాం మనం. తర్వాత ఈజ్ బ్లాంక్ లో అది బ్లాంక్ నెంబర్ ఉందా లేదా, ఆ వాల్యూ బ్లాంక్ లో ఉందా లేదా. సో ఈ రెండు కండిషన్స్ ని మనం జాయిన్ చేసుకుంటాం కాబట్టి మనకు అండ్ కండిషన్ యూజ్ చేసుకుంటాం మనం. సరే, ఫస్ట్ మనకు ఏ ఫంక్షన్లు అప్లికబుల్ అవుతాయి? సో ఫస్ట్ మనకు ఇఫ్ ఫంక్షన్ అప్లికబుల్ అవుతుంది. ఇఫ్ ఇది అయితే పోయిందా? ఓకే ఓకే. ఇఫ్ లాజికల్ టెస్ట్ 1 వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇది మన కండిషన్, రైట్? సో ఇఫ్ ఇది అయితే అన్నట్టుగా మనం చెక్ చేసుకుంటాం. దీని తర్వాత మనం అండ్ కండిషన్ వాడతాం. ఎందుకు అంటే ఇఫ్ తర్వాత ఈ వాల్యూ పిక్ చేసుకుంటాం, అట్ ది సేమ్ టైం యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్ గా ఉందా లేదని మనం చెక్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏం వాడతాం? ఈజ్ పిక్ ఫంక్షన్ ని వాడుకుంటాం మనం, రైట్? అండ్ తర్వాత ఈజ్ పిక్ వాల్యూ ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకుంటాం మనం. సరే, మళ్ళీ ఓపెన్ బ్రాకెట్. సరే, ఇప్పుడు ఈజ్ పిక్ వాల్యూలో మనం ఏ వాల్యూని పిక్ చేసుకోవాలి? ఈజ్ పిక్ వాల్యూలో మనం ఏది పిక్ చేసుకోవాలి? అకౌంట్ ఇండస్ట్రీ. అకౌంట్లోకి వెళ్ళేసి ఇండస్ట్రీ. సో అకౌంట్లో ఇండస్ట్రీ తీసుకున్నాం, రైట్? అకౌంట్లో ఇండస్ట్రీ తీసుకున్నాము. ఇండస్ట్రీ తీసుకున్న తర్వాత మనం ఏం తీసుకోవాలి? వాల్యూని తీసుకోవాలి, రైట్? ఏ వాల్యూ? మనం ఏదైతే వాల్యూని పిక్ చేసుకుంటున్నామో ఆ వాల్యూని మనం తీసుకోవాలి. ఇండస్ట్రీలో నేను అగ్రికల్చర్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అగ్రికల్చర్. సో ఇక్కడ మనకు సింపుల్గా అగ్రికల్చర్ని తీసుకుంటాం. ఓకేనా? సో అగ్రికల్చర్ని తీసుకున్నాం. ఇక్కడతో నాది ఈజ్ పిక్ వాల్యూ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నేను క్లోజ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏ ఫంక్షన్కి వెళ్ళాలి మనం? సో నేను ఇఫ్లో ఒక కండిషన్ తీసుకున్నా, ఈజ్ పిక్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది. సరే, నెక్స్ట్ ఏం కండిషన్ వాడాలి? ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ ని మనం వాడుకోవాలి. సో ఈజ్ బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో దీన్ని మనం వాడుకోవాలి. సో ఈజ్ బ్లాంక్. సో ఈజ్ బ్లాంక్ లో ఏది వాడాలి? ఏదైతే మనం బ్లాంక్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నామో సో దాన్ని వాడుకోవాలి. యాన్యువల్ రెవెన్యూ. ఓకే, సో యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం, రైట్? తర్వాత ఏం చేయాలి? యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్ గా ఉందా లేదా చెక్ చేసుకున్నాం, ఫైన్, బాగుంది. సో ఇప్పుడు ఈ కండిషన్ ప్లస్ ఈ కండిషన్ చెక్ చేసుకునే దానికి ఈ కండిషన్ నేను క్లోజ్ చేసుకుంటున్నా. ఓకేనా? అండ్ కండిషన్ ని క్లోజ్ చేసుకున్నా. అండ్ కండిషన్ నేను క్లోజ్ చేసిన. దాని తర్వాత ఏం చేయాలి? సో ఈ కండిషన్ కి మనకు ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? లాజికల్ టెస్ట్ తర్వాత ట్రూ అని వాల్యూస్, ఫాల్స్ కానీ రెండు వాల్యూస్ మనం ఇచ్చుకోవాలి. సో దానికి ఏం చేయాలి? ఇప్పుడు మనం జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ని బై డిఫాల్ట్ గా మనం ఎంటర్ చేసుకుంటాం, రైట్? ఎక్కడ అండ్ క్లోజ్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అక్కడ మనం ఎంటర్ చేసుకుంటాం, రైట్? సో కామా ట్రూ ఫాల్స్, టూ వాల్యూస్ ని ఫాల్స్ చేసుకుంటాం, రైట్? సో దీని అర్థం ఏంటంటే అగ్రికల్చర్ ని ఇఫ్ అగ్రికల్చర్ తీసుకుంటే ఇక్కడ ఈ కండిషన్ కి ట్రూ అవ్వాలి.
ఇది ట్రూ వాల్యూని డిస్ప్లే చేస్తాం. ఇన్ కేస్ ఈ స్పిక్ వాల్యూలో అగ్రికల్చర్ కాకుండా వేరే వాల్యూ ఉందనుకో బై డిఫాల్ట్గా ఫాల్స్ అయిపోతుంది. ఇన్ కేస్ అగ్రికల్చర్ కాకుండా వేరే వాల్యూ ఏదైనా తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ కాకుండా వేరే వాల్యూ తీసుకున్నప్పుడు నేను బై డిఫాల్ట్గా ఫాల్స్ పెట్టేసుకుంటాను. ఇంకా ఏ వాల్యూ తీసుకున్నా కూడా నాకు ఫైర్ కాకూడదు. ఏ వాల్యూ తీసుకున్నా కూడా నాకు రిమైనింగ్ అంతా ఫైర్ కాకూడదు. సో నా కండిషన్ ఇలా పెట్టుకున్నాను నేను. ఓకేనా? సో సింపుల్గా ఇఫ్ కండిషను తర్వాత అండ్ కండిషన్ ఈ స్పిక్ వాల్యూలో అగ్రికల్చర్ పెట్టుకున్నాను. ఈజ్ బ్లాంక్ రెవెన్యూ అయితే ట్రూ అవ్వాలి, లేదంటే ఫాల్స్ 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 అవ్వాలి. చెక్ సింటాక్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఎర్రర్స్ ఉన్నాయి. ఎందుకు? ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయింది, అండ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయింది. ఈ స్టిక్ వాల్యూ ఓకే, రెవెన్యూ ఓకే. ఓకే, ఇంకో బ్రాకెట్ మనకు అడిషనల్గా రావాలి. అంతేనా? సింటాక్స్ సింటాక్స్ ఇఫ్ ఈజ్ పిక్ వాల్యూ అండ్ ఈజ్ బ్లాంక్ వాల్యూ అన్నా. అవును, ఇఫ్ రాశారు మళ్ళీ అప్పుడే అండ్ రాస్తారు. అవును. సో ఇఫ్ ఈజ్ పిక్ వాల్యూ ఇండస్ట్రీ అగ్రికల్చర్ అవును, అండ్ ఈజ్ బ్లాంక్ కదన్నా రావాల్సింది. ఇలా రాసుకోకూడదా ఇఫ్ తర్వాత? అంటే ఇఫ్ కండిషన్ ఇది కండిషన్ కదన్నా, రెండు పక్క పక్కన రాస్తా. అలా రాదంటావా? సరే, నువ్వు చెప్పిన ప్రకారం మీరే చెప్పాలి. పర్లేదు, నువ్వు చెప్పిన ప్రకారం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలానే కదన్నా రాసేది. అవును, సో అలాగే తీసుకోవచ్చు, మనం ఇలా అయినా తీసుకోవచ్చు, మన ప్రాబ్లం. సరే, నువ్వు చెప్పిన ప్రకారం తీసుకుందాం. సో ఇఫ్ కండిషన్ ని ముందు పెట్టుకుందాం. అన్నీ ముందు. సో ఇప్పుడు నువ్వు అన్న ప్రకారమే ఇఫ్ కండిషన్ ముందు పెట్టుకుందాం. ఇఫ్ ఈజ్ పిక్ వాల్యూ ఈజ్ బ్లాంక్ వస్తుంది. అగ్రికల్చర్ తర్వాత అండ్ ఈజ్ బ్లాంక్. అగ్రికల్చర్ తర్వాత ఓకే. అగ్రికల్చర్ తర్వాత రైట్. ఓకే, కరెక్ట్ అవుతుంది ఇప్పుడు. మామూలుగా అడుగుతున్నా. సో మీ లాజిక్ ప్రకారమే వెళ్దాం. సో ఇప్పుడు అండ్ కండిషన్ ఏం చేస్తుంది మనకు? రెండు కంబైన్ చేసుకుంటుంది. సో ఇప్పుడు అండ్ కండిషన్ ఈ స్టిక్ వాల్యూ తర్వాత పెట్టినప్పుడు సో మనం ఏ కండిషన్ చెక్ చేసుకుంటుందా అంటే ఇక్కడ ముందు ఈ స్పిక్ వాల్యూ చెక్ చేస్తాయి, తర్వాత బ్లాంక్ చెక్ చేస్తుంది. సో మన అండ్ కండిషన్ వల్ల యూజ్ ఏంటి మనకు? రెండు కంబైన్ చేస్తుంది. సో ఇక్కడ రెండు ఎక్కడ కంబైన్ చేస్తుంది? పైన ఈ స్పిక్ వాల్యూ బ్లాంక్. సో అండ్ ఎక్కడైతే ఉంటుందో దాని లోపల వాల్యూస్ మనం కంబైన్ చేసుకుంటుంది, రైట్? సో అండ్ ఇప్పుడు అండ్ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయింది, సో అండ్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటుంది కదా. సో అవుట్ సైడ్ ఆఫ్ ద అండ్ దానికి అవసరం లేదు కదా, అంతే కదా? ఓకే. సో అలాగా అవుట్ సైడ్ ఆఫ్ ద అండ్ మనకి అవసరం లేదనమాట, దాన్ని బేస్ చేసుకుని తీసుకోలేదు. ఓకే. సో ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వస్తుంది? సంథింగ్ నిన్న కామ కాదన్న ఫుల్ స్టాప్ ఉంది, సేమ్ ఎర్రర్ వచ్చినప్పుడు. అవును, సారీ. అగ్రికల్చర్ ఈ స్పిక్ వాల్యూకి మనం ఫంక్షన్ ఈ స్పిక్ కామనే
ఫుల్ స్టాప్ కాదు, సో కామా. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకు దాన్ని ఇచ్చేస్తాం మనం. ఇచ్చిన తర్వాత ఈజ్ బ్లాంక్ కండిషన్ మనం చెక్ చేసుకుంటాం. యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్ అందో లేదని చెక్ చేసుకుంటాం. సో ఇది మనకి ఇక్కడ ఈజ్ బ్లాంక్ వెళ్తుంది, ఈజ్ బ్లాంక్ వెళ్తుంది. ఇది అవసరం లేదు మనకు. చెప్తుంటే సో ఇక్కడ మనకు యాన్యువల్ రెవెన్యూ ఇది అవుతుంది, ఇది అంటుకు అయిపోతుంది. సో కామా చెప్తుంటే is the value and condition. Okay, annual revenue. Okay. Still we are getting on. Okay. సో మనకి ఇక్కడ అడిషనల్గా ఎక్స్ట్రా ఫాల్స్ తీసుకున్నాం, అందుకే ఎర్రర్ కొట్టింది. సో ఇఫ్ అండ్ ఈ స్పిక్ వాల్యూ. సో ఇక్కడ అంత స్పెసిఫిక్గా ఇప్పుడు మీరు ప్రోగ్రామాటిక్లో ఇఫ్ తీసుకుంటారు అండ్ తీసుకుంటారు అని చెప్పారు కదా. సో ఇక్కడ మనకు సేల్స్ ఫోర్స్లో ఏమవుతుందంటే అండ్ కండిషన్ లోపల ఏవైతే ఉంటుందో ఇక్కడ వరకు మనకు అండ్ కండిషన్ ఉంటుంది, రైట్. సో అండ్ కండిషన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఈ రెండు వాల్యూస్ని మనం చెక్ చేసుకుంటుంది. ఈ స్పిక్ వాల్యూ ప్లస్ ఈజ్ బ్లాంక్ వాల్యూ ఈ రెండింటిని చెక్ చేసుకుంటుంది అండ్ పెట్టినాం కాబట్టి. అదే ఆర్ పెట్టినాం అయితే ఏమవుతుంది, సో ఎయిదర్ ఇది లేదా ఇది ఇది ఆర్ అది. సో అండ్ కండిషన్ వల్ల యూజ్ ఏంటంటే రెండింటిని జాయిన్ చేసుకుంటుంది. ఓకేనా. సో నో ఎర్రర్స్, జస్ట్ విల్ ట్రై. ప్లీజ్ చెక్ వాల్యూ సంథింగ్, ఏదో ఒక వాల్యూ ఉంది, సేవ్. ఓకే, సారీ, అకౌంట్ validation something, save. ఓకే. సో నా కండిషన్ ఏంటి, ఇఫ్ ఇండస్ట్రీ ఈక్వల్ టు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ వాల్యూని నేను పిక్ చేసుకుంటే యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్గా ఉందా లేదా నాకు చెక్ చేసుకోవాలి. సో ఎల్ఎస్ చేయండి, సో రిఫ్రెష్. ఇండస్ట్రీ ఈక్వల్ టు అగ్రికల్చర్, సేవ్. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసేయండి, సేవ్. రైట్. ప్లీజ్ చెక్ వాల్యూస్. సో ఇండస్ట్రీ ఈక్వల్ టు అగ్రికల్చర్ అయినప్పుడు మాత్రమే నాకు ఇది ఉండాలి, వాల్యూస్ బ్లాంక్ ఉందని చెక్ చేసుకోవాలి. సో సమ్ వాల్యూ ఇచ్చేసి నేను ఎంటర్ చేస్తే ఏమవుతుంది, వాల్యూ బ్లాంక్ అవ్వలేదు కాబట్టి నాకు రికార్డ్ అనేది సేవ్ అయిపోయింది. ఓకేనా. సో అగైన్ ఎడిట్. ఇది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇది. సో మనకి రిక్వైర్మెంట్ కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం టెస్ట్ చేసుకుంటాం, రైట్. సో ఇప్పుడు మనకి అవసరం లేని రిక్వైర్మెంట్ కూడా టెస్ట్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇండస్ట్రీ అగ్రికల్చర్ కాకుండా, సో ఇండస్ట్రీ అగ్రికల్చర్ కాకుండా ఎనర్జీ ఇచ్చాను అనుకోండి నేను. సో ఎనర్జీ ఇచ్చేసి దీన్ని బ్లాంక్ చేసుకున్నా. ఎనర్జీ ఇచ్చి దీన్ని బ్లాంక్ చేసుకుంటే ఏమవుతుంది, సేవ్ చేస్తే రికార్డ్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోవాలి. సో ఎందుకు, మన కండిషన్లో ఓన్లీ అగ్రికల్చర్ మాత్రమే తీసుకున్నాం, మన కండిషన్లో ఓన్లీ అగ్రికల్చర్ మాత్రమే తీసుకున్నాం మనం. సో వేరే వాటిని తీసుకోలేదు. సో అందుకని మనకు ఇది వాల్యూ ఫైర్ అవ్వట్లేదు. సరే, ఇప్పుడు నాకు దీంట్లో ఇంకో కండిషన్ యాడ్ చేయాలి. సో ఎలా అంటే నాకు ఇండస్ట్రీలోన సో అగ్రికల్చరు ప్లస్ దాంతోపాటుగా నాకు బయోటెక్నాలజీ. ఓకేనా. సో అగ్రికల్చర్ ప్లస్ బయోటెక్నాలజీ తర్వాత ఎనర్జీ, ఈ 3 వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్ అనేది చూపించాలి. మనం బ్లాంక్గా ఉందో చెక్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నా కూడా నాకు అవసరం లేదు. సో అప్పుడు ఏం చేయాలి, మనం వాలిడేషన్ రూల్స్లో ఎడిట్ చేసుకోవాలి. వాలిడేషన్ రూల్లో ఎడిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అడిషనల్గా నాకు కొన్ని వాల్యూస్ని తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ, అగ్రికల్చర్ కాకుండా మళ్ళీ కొన్ని వాల్యూస్ని తీసుకోవాలనుకుంటున్నాము. అప్పుడు ఏం చేయాలి, రైట్. సో ఈ స్పిక్ ఫంక్షన్ని మనకి కాపీ చేసుకుంటాం. ఓకే, సరే. తర్వాత
తర్వాత ఏం చేస్తాం? ఈ స్పిక్ వాల్యూలో Blank. అగ్రికల్చర్ బదులుగా ఓకే 10 minutes మళ్ళీ అన్నటువంటి అగ్రికల్చర్ తర్వాత నేను బయోటెక్నాలజీ లేకపోతే సరే బయోటెక్నాలజీ తీసుకుంటున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీని యాడ్ చేస్తాను. ఓకేనా? సరే, దీని తర్వాత బయోటెక్నాలజీ కాకుండా ఇంకోటి ఏం కావాలి నాకు? ఎనర్జీ అనేది కావాలి. రైట్? ఎనర్జీ అక్కడే చెల్లెమన్నా ఎనర్జీ కావాలి. కమ్మ చేసుకోవచ్చు. పెట్టి అలా తీసుకోవద్దు, ఎందుకంటే ఇది ఓన్లీ పిక్ లిస్ట్ వాల్యూ కదా, ఓన్లీ ఒక వాల్యూ మాత్రం పిక్ చేసుకుంటుంది. సో అలా. సరే, ఇప్పుడు ఈ పిక్ వాల్యూలో బయోటెక్నాలజీ ప్లస్ ఎనర్జీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? యాన్యువల్ బ్లాంక్ చెక్ బ్లాంక్ చెక్ చేసుకోవాలి. సో ఈ రెండు వాల్యూస్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. రైట్? ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది మనం కరెక్టా? మనం ఇచ్చింది కరెక్టా? రాంగ్. మనం ఇచ్చింది కరెక్టా? రాంగ్. కరెక్ట్ అన్నా. షూరా? ఓకే. సో ఈ పిక్ వాల్యూలో అగ్రికల్చర్ చెక్ చేసుకుంటుంది, అగ్రికల్చర్ పిక్ చేసుకుంటుంది. దాని తర్వాత ఈ పిక్ వాల్యూలో బయోటెక్నాలజీ పిక్ చేసుకుంటుంది, ఈ పిక్ వాల్యూలో ఎనర్జీని పిక్ చేసుకుంటుంది. రైట్? ఎనర్జీని కూడా పిక్ చేసుకుంటుంది. ఇది కరెక్ట్. కరెక్ట్ అన్నా. ఎలా కరెక్ట్ అవుతుంది? సో ఈ పిక్ వాల్యూలో ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే పిక్ చేసుకుంటాం. అగ్రికల్చర్ ఇది అయితే ఈజ్ బ్లాంక్ చెక్ చేసుకోవాలి. తర్వాత అగ్రికల్చర్ ఈజ్ పిక్ వాల్యూ బయోటెక్నాలజీ అయితే అప్పుడు దీన్ని పిక్ చేసుకోవాలి కదా. అర్థమవుతుందా? సో ఈజ్ పిక్ వాల్యూలో ఓన్లీ ఒకదాన్ని పిక్ చేసుకుంటుంది, either అగ్రికల్చర్ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఎనర్జీ. సో ఈ మూడు వాల్యూస్ లో ఒక వాల్యూ మాత్రమే పిక్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఏం పెట్టుకున్నాం? అన్కండిషన్ పెట్టుకున్నాం. సో అన్కండిషన్ లో అప్పుడు అన్ని చెక్ చేసుకుంటుంది, అప్ టు ఈజ్ బ్లాంక్ వరకు చెక్ చేసుకుంటుంది. రైట్? సో అప్పుడు ఈ మూడిట్లో మనం ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే తీసుకుంటాం. అవునా? ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే తీసుకుంటాం. రైట్? కావాలంటే చెక్ చేద్దాం. సింటాక్స్. ఓకే. సో సేవ్. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇది అక్కడ ఈ స్పిక్ వాల్యూలు కాకుండా వేరే డిఫరెంట్ ఫీల్డ్స్ తీసుకుంటే అప్పుడు వర్క్ అవుతుంది అన్న. మల్టీపిక్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ అకౌంట్ అనేది ఏంటి? ఇక్కడ ఏ పిక్ లిస్ట్ వాల్యూ? సో మల్టీపిక్ లిస్ట్ పిక్ లిస్ట్ వాల్యూ కాదన్న, ఫీల్డ్స్ వేరేటి తీసుకుంటే అప్పుడు అన్కండిషన్ 3 తీసుకున్నా 4 తీసుకున్నా పనిచేస్తుంది కదన్నా. పనిచేస్తుంది. రైట్? ఇప్పుడు మనం పిక్ లిస్ట్ వాల్యూ తీసిపోయింది. సో పిక్ లిస్ట్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఇక్కడ పనిచేయదు. కావాలంటే మనం క్రాస్ చెక్ చేసుకుందాం. సేవ్. సో ఎనర్జీ కూడా ఉంది, మన వాలిడేషన్ రూల్ లో ఎనర్జీ కూడా ఉంది. సో ఇప్పుడు మనకు అగ్రికల్చర్ తీసుకుందాం. అగ్రికల్చర్ దానికి అర్థం కావట్లే ఏం తీసుకోవాలండి, జస్ట్ సింపుల్ గా ఇగ్నోర్ చేస్తుంది. సో ఇంతకుముందు మనం ప్రీవియస్ కండిషన్ లో ఓన్లీ అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు మనకు వాలిడేషన్ ఫైర్ అయింది. అవునా? సో ఇప్పుడు అది కాకుండా బయోటెక్నాలజీ ప్లస్ ఎనర్జీ తీసుకున్నాం. సో ఈ మూడు కండిషన్స్ ని అది మ్యాచ్ చేసుకుంటుంది. ఈ మూడు కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత యాన్యువల్ రెవెన్యూకి వెళ్తుంది. సో అక్కడ ఓన్లీ అగ్రికల్చర్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. సో ఇది అవ్వట్లేదు, బయోటెక్నాలజీ అవ్వట్లేదు, ఎనర్జీ అవ్వట్లేదు. రైట్? సో అప్పుడు అందుకే దానికి అర్థం కావట్లేదు, సిస్టమ్కి మనం ఇచ్చే వాల్యూస్ని అర్థం చేసుకోవట్లేదు అది. సో అందుకని మనకి ఎర్రర్ మెసేజ్ త్రో చేయట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాలిడేషన్ రూల్లో కండిషన్ మనం చేంజ్ చేసుకోవాలి. సో ఏం చేయాలి? సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ అండు పెట్టుకున్నాం. సో అండు పెట్టుకున్నప్పుడు ఏం పెట్టుకోవాలి? ఆర్ కండిషన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఆర్ కండిషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఆర్ ఓపెన్ పెట్టుకొని తర్వాత ఎక్కడ క్లోజ్ అయిపోతుంది? ఇక్కడికి ఆర్ కండిషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. రైట్? సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఆర్ లో ఏంటి దీని అర్థం ఏంటి? ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. సో దీని మీనింగ్ ఏంటి మనకు? సో ఆర్ ఎయిదర్ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ ఆర్ ఎనర్జీ. సో ఇందులో ఈ మూడిట్లో ఏది పిక్ చేసుకున్నా, ఐదర్ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఏది పిక్ చేసుకున్నా కూడా మనకు ఈ బ్లాంక్ అనే వాల్యూ చెక్ చేసుకోవాలి. అంతేనా?
కరెక్టేనా? ఆర్ తీసుకుంది మనం కరెక్టేనా? అంతే ఎక్స్ ఇంటాక్ట్ కరెక్టే. ఓకే. సో నో ఎర్రర్స్ కదా. సో ఇప్పుడు మనం ఆర్ కండిషన్ కూడా తీసుకున్నాం. సో ఆర్ కండిషన్ తీసుకున్నప్పుడు స్పెసిఫిక్గా మనకి ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్ని పిక్ చేసుకుంటుంది అప్ టు ఇక్కడ వరకు. సో ఆర్ కండిషన్ అప్ టు ఇక్కడ వరకు తీసుకుంటుంది, రైట్. సో అండ్ కండిషన్ ఎక్కడ వరకు తీసుకుంటుంది? సో అండ్ కండిషన్ మనకు ఈజ్ బ్లాంక్ వరకు తీసుకుంటుంది. ఈజ్ బ్లాంక్ వరకు తీసుకుంటుంది, ఇక్కడ నుంచి ఈజ్ బ్లాంక్ వరకు తీసుకుంటుంది. ఈ ఫంక్షన్ వచ్చేసి మనకు ఇఫ్ కండిషన్ మొత్తం తీసుకుంటుంది. ఇఫ్ కండిషన్ ఓకేనా? క్లియర్ ఎక్కడ వరకు ఇది? క్లియర్ అన్న. జస్ట్ సేవ్, రిఫ్రెష్, ఎడిట్, సేవ్. ప్లీజ్ చెక్ ద వాల్యూస్. సో నేను అగ్రికల్చర్ తీసుకున్నాను కాబట్టి చెక్ ద వాల్యూస్ అని వచ్చింది. దాని తర్వాత బయోటెక్నాలజీ, చెక్ ద వాల్యూస్, ఎర్రర్. నెక్స్ట్ బయోటెక్నాలజీ కాకుండా ఇంకోటి ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ సేవ్. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని చెక్ చేసుకుంటున్నాం. ఎర్రర్స్ అనేది మనకు డిస్ప్లే అయిపోతుంది. సో ఎర్రర్ లొకేషన్ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? చేసుకోవాలంటే ఏం చేయాలి నేను? సో ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ దగ్గర సో ఏ ఫీల్డ్ అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ దగ్గర సేవ్ చేసుకుంటాం. ఓకేనా? సో రిఫ్రెష్. సో ఎనర్జీ దగ్గర యాన్యువల్ రెవెన్యూ దగ్గర వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సో ఇది మనం ఇచ్చుకున్న కండిషన్. సో దీంట్లో సమ్ వాల్యూ ఉంటే మనకు రికార్డ్ అనేది సేవ్ అయిపోవాలి, రైట్. ఓకే, ఎనర్జీకి రికార్డ్ వాల్యూ ఇచ్చింది, సేవ్ అయిపోయింది. తర్వాత అగ్రికల్చర్, సో వాల్యూ రిమూవ్ చేసేయండి, సేవ్ చేయండి. ఎర్రర్ క్లోజ్ చేస్తుంది, రైట్, ఫైన్. సో సమ్ వాల్యూ, ఎంటర్, కోడ్. నెక్స్ట్ ఏంటి? ఎనర్జీ. టు ఎనర్జీ, రిమూవ్, సేవ్. ఓకే, ఇప్పుడు మనకు 3 కండిషన్ని ఎర్రర్ మెసేజ్ త్రో చేసుకున్నాం. ఎర్రర్ మెసేజ్ని బైపాస్ చేసుకోవడానికి మనం వాల్యూని ఇచ్చి సేవ్ చేసినాం. మన రికార్డు సేవ్ అయిపోయింది, మన బ్యాక్ ఎండ్లో మన కండిషన్ ట్రూ అయిపోయింది, అంతా ఓకే. సరే, ఇది మనం ఇచ్చిన పాజిటివ్ సినారియో. సో టెస్టింగ్ టీం వాళ్ళు నెగిటివ్ సినారియోస్ ఎలా టెస్ట్ చేస్తారు అంటే, మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూకి ఆపోజిట్లో ఇస్తారు. సో ఇప్పుడు ఎనర్జీ కాకుండా ఇంజనీరింగ్ ఇచ్చాను అనుకోండి నేను. సో ఇంజనీరింగ్ ఇచ్చేసి రిమూవ్ చేసి సేవ్ చేస్తే వాళ్ళకి రికార్డు సేవ్ అయిపోవాలి, ఎర్రర్ త్రో చేయకూడదు. సో ఎర్రర్ త్రో చేయట్లేదు. సో అలాగా వాళ్ళు రిమైనింగ్ ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉంటాయో మనం ఇచ్చిన వాల్యూస్ కాకుండా, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, తర్వాత ఎనర్జీ, ఈ 3 వాల్యూస్ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, సో ఇప్పుడు రీటైల్ షాపింగ్ అని ఉంది, రీటైల్ తీసుకుంటాను నేను, రీటైల్ తీసుకొని సేవ్ చేస్తాను. సో రికార్డు సేవ్ అయిపోవాలి. ఇక్కడ మనకి ఎర్రర్ త్రో చేసింది అంటే వాళ్ళు మనకు డిఫెక్ట్ కింద రైజ్ చేస్తారు. వాళ్ళు డిఫెక్ట్ కింద మనకు రైజ్ చేస్తారు టికెట్. సో మీరు చేసిన ఫంక్షన్ ఆప్షన్ చెక్ చేస్తారన్న? చేస్తారు. టెస్టింగ్ టీం వాళ్ళ పని అదే కదా. వాళ్ళు మనం చేసిన ఫంక్షనాలిటీలో వాళ్ళు డిఫెక్ట్స్ ఎతకడమే వాళ్ళ పని. ఓకేనా? వాళ్ళు మన చేసిన ఫంక్షనాలిటీలో బగ్ వెతకడమే వాళ్ళ పని. సో వాళ్ళకి ఎలా డిఫెక్ట్స్ రైజ్ చేస్తే వాళ్ళకి అలా అంతా కాంప్లిమెంట్ వస్తాయన్నమాట. సో మనం చేసుకునేటప్పుడు మనం క్లారిటీగా ఉండాలి. సో ఇక్కడ డిఫెక్ట్స్ వస్తే మనం ఏం తప్పు చేసినట్లని కాదు, ఓకేనా? వాళ్ళేం రైట్ అయినట్లని కాదు. టెస్టింగ్ టీం వాళ్ళు ఖచ్చితంగా డిఫెక్ట్ చెక్ చేసుకుంటారు, అన్ని ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉందా చెక్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు టెస్టింగ్ సరిగ్గా చేయకుండా ఈవేటీకి పంపించినారు అనుకోండి, సో ఈవేటీలో క్లయింట్స్ వాళ్ళ టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఏమైనా డిఫెక్ట్స్ రైజ్ చేసినారు అనుకోండి, సో టెస్టింగ్ టీం వాళ్ళ పైన ఎస్కలేషన్ అవుతుంది. సో మీరు సరిగా టెస్ట్ చేయలేదు, మేము టెస్ట్ చేసాము, ఇక్కడ డిఫెక్ట్స్ చాలా ఉన్నాయి, మీరు ఏం టెస్ట్ చేశారో వాళ్ళ పైన ఎస్కలేషన్స్ అవుతాయి. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చెక్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఇండస్ట్రీలో మనం 3 వాల్యూస్ తీసుకున్నాం. సో 3 వాల్యూస్ కాకుండా వేరే 4th వాల్యూ ఇచ్చినప్పుడు పాజిటివ్ సినారియో రావాలి వాళ్ళకి.
వాళ్ళు చెక్ చేసుకుంటారు. వాళ్ళ పర్స్పెక్టివ్లో ఇది పాజిటివ్, మన పర్స్పెక్టివ్లో ఇది నెగిటివ్. ఎందుకంటే మనకు ఈ ఇండస్ట్రీ అనేది వేరే తీసుకున్నాం మనం, రైట్?